India's first organic ice cream. Better ingredients, better ice cream. Organic Creamery by Iceberg. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో పాటు స్టూడియోలో బొనిగెల సాల్మన్ గారు ఉన్నారు. పిఎంఎస్ అండ్ యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మహోదయ. సార్, రీసెంట్ గా లలిత జ్యువెలర్స్ ఐపీఓలోకి వెళ్ళింది అని అన్నారు. అసలు ఐపీఓ అంటే ఏంటి? చాలా మంది చాలా కంపెనీలు ఐపీఓలోకి వెళ్తుంది అని అంటారు. అసలు ఈ ఐపీఓ అంటే ఏంటి? ఐపీఓలోకి వెళ్తే ఏం బెనిఫిట్స్ ఉంటాయి? ఇప్పుడు చూడండి, కంపెనీస్ రెండు రకాలు. ఒకటి ప్రైవేట్ లిమిటెడ్, రెండు పబ్లిక్ లిస్టెడ్ కంపెనీస్. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ అనుకోండి, సపోజ్ ఉదాహరణకి అందులో మీకు ఓనర్షిప్ ఈవెంట్ ఇవ్వరు. ప్రైవేట్ లిమిటెడ్ లో ఓనర్షిప్ ఇవ్వరు, వాళ్ళకి ప్రైవేట్ ఉంటది కాబట్టి. ఐపీఓ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్, అంటే పబ్లిక్ ఓనర్షిప్ ఇవ్వటాన్ని ఐపీఓ అంటారు. ఓకే, పబ్లిక్ కి ఓనర్షిప్ ఇస్తారా? ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్, పబ్లిక్ ని పబ్లిక్ కి ఆఫర్ చేస్తున్నారు మొదటిసారి. ఇనీషియల్ మొదటిసారి మీరు కంపెనీలో ఓనర్షిప్ తీసుకోండి అని పబ్లిక్ ఆఫరింగ్ ఇస్తున్నారు. కాదు, ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు లలిత జ్యువెలర్స్ తీసుకోండి, దానికి కిరణ్ కుమార్ ఓనర్ కదా, మళ్ళీ ఇంకా పబ్లిక్ కి ఓనర్షిప్. లలిత జ్యువెలర్స్ ప్రమోటర్ కిరణ్ కుమార్ గారు. ప్రమోటర్ అంటే ఆయన ఇంతకు ముందు వరకు ఆయన ఓనర్షిప్ ఆయన చేతిలో ఉంది. అయితే పబ్లిక్ ఓనర్షిప్ రాకముందు, పబ్లిక్ లిస్టెడ్కి రాకముందు అది ప్రైవేట్ ఈక్విటీలో ఉంటుంది. అంటే ఆయనతో పాటు కొంతమంది కూడా షేర్ హోల్డర్స్ ఉంటారు. అది ప్రైవేట్ ఈక్విటీ అంటారు దాన్ని. ఇప్పుడు సెబీ దగ్గర లిస్ట్ అయితే పబ్లిక్ అందరికీ అందులో ఓనర్షిప్ తీసుకోవచ్చు. పబ్లిక్ ఐపీఓకి రావాలంటే ఫస్ట్ సెబీ దగ్గర పర్మిషన్ పెట్టాలి. అసలు మీ కంపెనీ ఏం బిజినెస్ చేస్తుంది, ఏ రంగంలో ఉంది, ఏం బిజినెస్ చేస్తుంది, ఎంత లాభాలు వస్తున్నాయి, ఇయర్ ఎంత గ్రో అవుతుంది, పబ్లిక్ నుంచి ఎంత డబ్బు సమీకరించదలుచుకున్నారు, పబ్లిక్కి ఎన్ని షేర్లు ఇస్తారు, మీరు వాటాలు ఎంత ఇస్తారు, ఈ డబ్బుతో ఏం చేస్తారు, ప్రాస్పెక్టస్ అంటారు. అంటే సెబీ ఏం చేస్తుందో అన్ని పరిశీలిస్తుంది. నిజంగా ఈ కంపెనీ నడుస్తుందా లేదా, లాభాలు వస్తున్నాయా లేదా, ఎంత డబ్బులు సమీకరించవచ్చు, ఇవన్నీ పరిశీలించి సెబీ పర్మిషన్ ఇస్తుంది. అంటే సెబీ అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ బాడీ, ఇండిపెండెంట్ బాడీ. సెబీ పర్మిషన్ ఇచ్చిందంటే ఫస్ట్ టైము ఆ షేర్లు కంపెనీ దగ్గర ఉంటాయి, అంటే ప్రమోటర్ దగ్గర ఉంటాయి. ఫస్ట్ టైం ఇచ్చేదాన్ని ఐపీఓ అంటారు. ఇప్పుడు సపోజ్ 1 కోటి షేర్లు కావాలి, 1 కోటి షేర్లు ఇవ్వదలుచుకున్నారు. సపోజ్ ఐపీఓ వాల్యూ 100 రూపాయలు ఉందనుకోండి, ఉదాహరణ చెప్తున్నా. 1 కోటి ఇంటూ 100 కోట్లు వస్తాయి కంపెనీకి. అంతకుముందు అందులో షేర్ హోల్డర్స్ అమ్ముకోవచ్చు ఆఫర్ వాళ్ళు, లేదంటే కంపెనీ ఆ డబ్బులు ఏంటి విస్తరణకి, అంటే ఇప్పుడున్న బ్రాంచెస్ ఇంకా విస్తరణకి వాడచ్చు. అయితే ఫస్ట్ టైం కంపెనీ షేర్లు డైరెక్ట్గా మీలాంటి వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి సంస్థలు కూడా అప్లై చేస్తారు. దాన్ని ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటారు. ఎస్బీఐ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, టీసీఎస్ కానీ, విప్రో కానీ, ఇప్పుడున్న సెన్సెక్స్ కంపెనీస్, నిఫ్టీ కంపెనీస్ ఇవన్నీ ఒకప్పుడు ఐపీఓకి వచ్చినాయి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఐపీఓ. తర్వాత ఆ కంపెనీలో ఇప్పుడు సపోజ్ ఒక చిన్న పిల్లలు ఉన్నారు, 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో పిల్లలు ఉన్నారు, వాళ్ళకి జ్ఞానం లేదు, ఇప్పుడు అప్లై చేయరు. ఈ కంపెనీస్లో సపోజ్ లలిత జ్యువెలర్స్ కావచ్చు, ఎస్బీఐ కావచ్చు, ఏదైనా ఎనీ కంపెనీ పేరు చెప్పట్లేదు, ఈ ఐపీఓ వచ్చిన టైంలో వాళ్ళు చిన్న పిల్లలు, రేపు వాళ్ళు పెద్ద అయిన తర్వాత కంపెనీస్లో ఓనర్షిప్ కావాలి. ఐపీఓ అప్పుడు ఇచ్చేశారు, ఇంకా షేర్లు ఎక్కడుంటాయి? మీరు కొనుక్కున్నారు కదా, వాళ్ళందరి దగ్గర ఉంటాయి. మీరు కొనుక్కున్న వాళ్ళందరి దగ్గర షేర్లు ఉంటాయి. అవును. వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది అమ్మకానికి పెడతారు. ఓకేనమ్మా. వీళ్ళు అమ్మకానికి పెట్టినప్పుడు కొనేవాళ్ళు ఎక్కువ ఉంటే ఆ షేర్ పెరుగుతూ ఉంటుంది. వీళ్ళు అమ్మకానికి పెట్టినప్పుడు కొనేవాళ్ళు ఎవరు లేకపోతే ఆ షేర్ తగ్గుతూ ఉంటుంది. అంటే డిమాండ్ అండ్ సప్లై. ఇంకా షేర్లు అయిపోయినాయి. ఒక కంపెనీ ఫస్ట్ టైం వచ్చినప్పుడు ప్రజలకు షేర్లు ఇచ్చేసింది, ప్రజలకు కానీ, సంస్థలకు కానీ, మ్యూచువల్ ఫండ్ లాంటి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ, ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ కానీ. మళ్ళీ కావాలనుకోండి, దాన్ని ఏమంటారంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఐపీఓ అంటారు, తర్వాత లిస్ట్ అవుతుంది, దాన్ని సెకండరీ మార్కెట్ అంటారు. లిస్ట్ అయిన తర్వాత అప్పుడు ప్రతిరోజు కొన్నవాళ్ళు కొంతమంది అమ్మకానికి పెడతారు, కొంతమంది కొంటూ ఉంటారు. కొనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటే ఆ షేర్ వైపు పెరుగుతూ ఉంటుంది.
అమ్మే వాళ్ళు ఎక్కువ మంది ఉంటే ఆ షేర్ తగ్గుతూ తగ్గుతూ ఉంటుంది. కాదు ఇప్పుడు ఒక కంపెనీ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ లలిత జ్యువెలర్స్ గురించి మాట్లాడుతున్నాం కదా! ఇప్పుడు ఆ కంపెనీలో అతను ప్రమోటరు కిరణ్ కుమార్. కొంతమందికే షేర్స్ ఉండొచ్చు. ఇన్ని రోజులు వాళ్ళే లాభాలు తీసుకుంటున్నారు. అండ్ అది ఒక మంచి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది వాళ్ళకి. ఏదైనా ప్రాఫిట్స్ ఉన్నా వాళ్ళకే వస్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఐపీఓకెళ్ళడం ద్వారా ఇప్పుడు చాలామంది షేర్స్ కొనుక్కొని ప్రాఫిట్స్ ఉంటే వీళ్ళకి గూడా షేర్ అవుతుంది గదా! ఖచ్చితంగా. దానివల్ల వీళ్ళకేంటి లాభం? ఖచ్చితంగా. ఇప్పుడేమిటంటే అమ్మా, ప్రమోటర్ ఎందుకు ఐపీఓకొస్తారంటే విస్తరించడానికి. ఇప్పుడు మీరు ఒకే బ్రాంచ్ పెట్టారు. మీ లాభం లిమిటెడ్ ఉంటుంది. హ్మ్. 50 బ్రాంచులు పెరుగుతుంది. 100 బ్రాంచులు. అంటే మీ యొక్క బిజినెస్‌ని విస్తరించాలంటే ఐపీఓకి రావాలి. ఓకే. ఒక్కళ్ళ దగ్గర ఎంత డబ్బుంటుంది? హ్మ్. అదే మీరు అందరు ప్రజలు కలిసి డబ్బులు కుమ్మరిస్తే ఎక్కువ ఇప్పుడు బ్రాంచెస్ ఒకప్పుడు పెట్టొచ్చు. బ్యాంక్స్ ఎక్కువ కూడా లాభాలను. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఎన్నుండేయి దేశంలో? హ్మ్. ఐపీఓకి రావటం వల్ల కార్పస్ బిల్డ్ అవుతది. బ్రాంచీలు పెరుగుతది. ఐపీఓకి రావటం వల్ల కార్పస్ వచ్చిన తర్వాత ఎంప్లాయీస్ పెరుగుతారు. ఎకానమీ బూస్ట్ అవుద్ది. హ్మ్. అయితే ప్రతి సంవత్సరం లాభాలు వచ్చినాయనుకో, ఐపీఓకి వచ్చిన తర్వాత ఏంటంటే ప్రతి 3 నెలలకి రిజల్ట్స్ డిక్లేర్ చేయాలి. అంటే ఎంత అమ్మారు? హ్మ్. ఎంత టాక్స్ కట్టారు? ఎంత లాభం వచ్చింది? ఆ లాభాన్ని ఐపీఓకి వచ్చిన తర్వాత ఆ కంపెనీకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌ని ఎన్నుకునే అధికారం షేర్ హోల్డర్స్‌కి ఉంటుంది. ఎవరైతే షేర్స్ కొన్నారో హ్మ్. వాళ్ళు ఎన్నుకుంటారు. హ్మ్. ఒక 10 మందో, 15 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. అందులో ఇండిపెండెంట్ డైరెక్టర్స్ కూడా ఉంటారు. హ్మ్. వాళ్ళు ఈ లాభాలను ఏం చేయాలి? ఒక షేర్‌కి ఎంత ఇవ్వాలి? పంచాలి. దాన్ని డివిడెండ్ అంటారు. హ్మ్. అంటే ఐపీఓకి వచ్చిన తర్వాత వచ్చిన లాభాలను డివిడెండ్స్ రూపేణా పంచుతారు. డివిడెండ్స్ ఇచ్చే కంపెనీస్ చాలా ఉన్నాయి. హ్మ్. ఇన్ఫోసిస్ గాని, కోల్ ఇండియా గాని, ఎన్‌టీపీసీ గాని అట్లా హ్మ్. చాలా ఉన్నాయి. అంటే కంపెనీస్ లాభాలను పంచుతారు. అది డివిడెండ్. హ్మ్. కొంతమంది ఏం చేస్తారంటే సర్ప్లస్ పెట్టి ఇంకా విస్తరిస్తూ ఉంటారు. విస్తరిస్తే ఏమవుతుంది? ఇంకా పెరుగుతది బిజినెస్. హ్మ్. షేర్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అంటే క్యాపిటల్ అప్రిసియేషన్ అవుతుంది. హ్మ్. వాళ్ళకేమిటి లాభం అంటే బిజినెస్ ఎక్స్‌పాండ్ అవుతుంది. లాభాలు పెరుగుతూ ఉంటాయి. హ్మ్. పబ్లిక్‌కి ఏంటి లాభం అంటే పెద్ద కంపెనీస్‌లో ఓనర్‌షిప్ తీసుకుంటారు. హ్మ్. ఓనర్‌షిప్ తీసుకున్నోళ్ళలో వీళ్ళకి డివిడెండ్స్ వస్తాయి. హ్మ్. డివిడెండ్స్ వస్తాయి. హ్మ్. తర్వాత ఏమవుతుంది? క్యాపిటల్ అప్రిసియేషన్ అవుతది లాంగ్ టర్మ్‌లో. హ్మ్. ఇయర్ ఆన్ ఇయర్ 20% ఎర్నింగ్స్ వచ్చాయనుకోండి. 20% షేర్ వాల్యూ పెరిగే అవకాశం ఉంటుంది. హ్మ్. మరి ఏమిటి నష్టం షేర్ హోల్డర్స్‌కి? ఒకవేళ ఆ కంపెనీ ఇప్పుడు ఈ సంవత్సరం సపోజ్ 100,00,00,000 లాభం వచ్చింది. నెక్స్ట్ ఇయర్ 200,00,00,000 వచ్చిందనుకోండి. షేర్ డబుల్ అయ్యే అవకాశం ఉంది. హ్మ్. 100,00,00,000 లాభం నెక్స్ట్ ఇయర్‌కి 50కి పడిపోయిందనుకోండి. హ్మ్. షేర్ వాల్యూ పడిపోయే అవకాశం ఉంటుంది. హ్మ్. ఓకే. తర్వాత ప్రజలు ఏం చేయాలంటే ఇండివిడ్యువల్ షేర్స్ తీసుకున్నప్పుడు హ్మ్. ప్రమోటర్ వాటా సపోజ్ 50%, 60% నుంచి మిగతా 40%, 30% ప్రజలకి పబ్లిక్‌కి ఆఫర్ చేస్తారు కదా! హ్మ్. ప్రమోటర్ వాటా తగ్గించుకుంటూ ఉన్నారనుకోండి. హ్మ్. ప్రమోటర్ వాటా తగ్గించుకుంటున్నారు. అవన్నీ గమనించాలి. అంటే హ్మ్. ఎంత అప్పు ఉంది కంపెనీకి? హ్మ్. అప్పు ఎక్కువ చేస్తున్నారా? అప్పు తీరుస్తున్నారా? హ్మ్. డివిడెండ్స్ ఏం చేస్తున్నారు? అంటే హ్మ్. సర్ప్లస్ అమౌంట్ లాభాలను ఏం చేస్తున్నారు? హ్మ్. డివిడెండ్స్ ఇస్తున్నారా? విస్తరణకెళ్తున్నారా? హ్మ్. ప్రమోటర్ వాటా పెంచుకుంటున్నాడా? తగ్గించుకుంటున్నాడా? హ్మ్. ఫస్ట్ టైమ్ కంపెనీని ఫార్మ్ చేసిన వ్యక్తి ప్రమోటర్. హ్మ్. ఇప్పుడు అంబానీ గారి స్టాక్స్‌కి అంబానీ గారు ప్రమోటర్. అదానీ గారి కంపెనీస్‌కి అదానీ గారు. ఓకేమ్మా. అలాగే టాటా, రతన్ టాటా గారు. అలా ఇప్పుడు లలిత జ్యువెలర్స్‌కి ప్రమోటర్ ఆయన కిరణ్ గారు. హ్మ్. అయితే మనం ప్రజలకి ఏం చెప్తుంటే ఎప్పుడు కూడా సింగిల్ స్టాకు ప్రమాదం. అదే. ప్రమాదం అంటే మ్యూచువల్. నాలెడ్జ్ ఉండాలి. హ్మ్. స్టాక్స్ కొనొద్దని చెప్పట్లే మనం. హ్మ్. నాలెడ్జ్ ఉండాలి. అందుకని మనం ఒక ఇప్పుడు మల్టిపుల్. మల్టీ గ్రూప్ ఆఫ్ స్టాక్స్ కొన్నారనుకోండి. సపోజ్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మీరు తీసుకున్నారనుకోండి. హ్మ్. ఈ ఈ మీరు చెప్పిన కంపెనీ వీళ్ళ దృష్టిలో మంచి కంపెనీ, బిజినెస్ బాగు చేస్తారనుకుంటే వీళ్ళు కూడా కొంటారు ఐపీఓలో. హ్మ్. మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కొంటారు. మనం కొనే పని లేదు. హ్మ్. వాళ్ళు ఓకే. చూసుకుంటారు. బ్యాలెన్స్ అదే. షీట్స్ అదే. వాళ్ళెళ్లి ఓకే. ఈ కంపెనీ కూడా యాడ్ అవుతుంది దాంట్లో. పరిశీలిస్తారు. ఆ! ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అన్ని కళ్యాణ్ జ్యువెలర్స్‌ని పెట్టుకున్నాయి. హ్మ్. ఏది వాళ్ళ యొక్క పోర్ట్‌ఫోలియోలో. కళ్యాణ్ జ్యువెలర్స్‌లో మీరు ఓనర్‌షిప్ ఆల్రెడీ ఉంటుంది. ఐపీఓలో ఉంది అది. ఎప్పుడో వచ్చింది కళ్యాణ్ జ్యువెలర్స్. ఓకే. టైటాన్ ఇప్పుడు హ్మ్. తనిష్క్ హ్మ్. జ్యువెలర్స్ హుహు. ఉంది. అట్లా ఇప్పుడు ఇదొచ్చింది. ఓకే. ఓకేనమ్మా. అలా మనకి మనమే ఇండివిడ్యువల్‌గా ఓనర్‌షిప్ తీసుకోవాలని ఏం లేదు. హుహు. ఇండెక్స్ ఫండ్స్ ద్వారా అంటే ఇండెక్స్‌లో ఆ కంపెనీ ఉంటే ఇండెక్స్ ఫండ్స్‌లో కూడా ఓనర్‌షిప్ వస్తుంది మీకు. హ్మ్. ఇండెక్స్ ఫండ్స్ ద్వారా తీసుకుంటే కూడా ఓనర్‌షిప్ వస్తుంది. లేదంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా తీసుకుంటే ఆ ఫండ్ మేనేజర్ ఈ కంపెనీకి ఆ ఎలిజిబిలిటీ ఉంది. బాగా పెర్ఫార్మ్ చేస్తుందనుకుంటే వాళ్ళు కూడా కొంటారు.
సో ఐపీఓ అంటే ఫస్ట్ టైం షేర్లు ఇవ్వటాన్ని ఐపీఓ అంటారు. ఒకసారి మీరు కొనుక్కున్న తర్వాత లిస్టెడ్ లిస్ట్ అయిన తర్వాత మళ్ళీ మీరు కొనుక్కోవాలంటే ఇప్పుడు చిన్నగా ఉన్న వ్యక్తులు 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్న వ్యక్తులు రేపు 20 ఏళ్ళ తర్వాత కొనుక్కోవాలని ఐపీఓలు కొనలేరు కదా. ఇక అది సెకండరీ మార్కెట్ అంటారు. అది డిమాండ్ అండ్ సప్లై బట్టి షేర్ వాల్యూ పెరగటం తగ్గటం ఉంటుంది. ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, టీసీఎస్ ఎప్పుడో వచ్చాయి ఐపీఓకి. ఇప్పుడు మనకు కావాలంటే ఎవరైతే ఆ షేర్లు కొనుక్కొని ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవాలి మనం. అదే షేర్ వాల్యూ ఇప్పుడు ఎక్కువ ఉంటది కూడా. అల్టిమేట్ గా కంపెనీస్ కి లాభాలు వస్తే షేర్ వాల్యూ పెరుగుతుందమ్మా. కంపెనీస్ కి నష్టాలు వస్తే షేర్ వాల్యూ పెరుగుతుంది. అంటే షేర్ వాల్యూ ఎప్పుడు కూడా స్లేవ్స్ ఆఫ్ ది ఎర్నింగ్స్. గుడ్డిగా ఏం పెరగదు. షార్ట్ పీరియడ్ లో గుడ్డిగా అటు ఇటుగా, గుడ్డిగా అంటే షార్ట్ పీరియడ్ లో కొంచెం వివిధ కారణాలు ఉంటాయి, కానీ దీర్ఘకాలంలో కంపెనీ షేర్ వాల్యూ ఎప్పుడు కూడా ఎర్నింగ్స్ బాగుంటేనే షేర్ వాల్యూ పెరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ మహోదయ. అయితే ఏంటంటే అమ్మా, ఇక్కడ కంపెనీ పేర్లు మనకు ప్రజలకు అర్థం కావాలని చెప్పాం, కానీ అది కొనమని మన రికమెండేషన్ కాదు, అమ్మమని రికమెండేషన్ కాదు. ఎస్బీఐ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, లలిత జ్యువెలర్స్ కానీ ఏదైనా కానీ మనం కేవలం ప్రజలకు అర్థం కావాలని ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాము. మన ఎప్పుడు కూడా నేను కామన్ మ్యాన్ ని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అయితే మీకు రిస్క్ తక్కువ ఉంటుందని నేను ప్రిఫర్ చేస్తూ ఉంటాను. జస్ట్ ఇది అర్థం చేసుకోండి అంతే. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.